హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర మష్రూమ్ కర్రీ అండి. మనం గోంగూర చికెన్, గోంగూర మటన్ వండుకుంటాం కదా, ఇదెందుకు వండకూడదు అని చెప్పి గోంగూర మష్రూమ్ వండాను. చాలా బాగుంది. అంటే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఈరోజు మీకు అదే చూపించబోతున్నాను. మనకి న్యూట్రిషన్ వాల్యూ కూడా ఇటు ఆకుకూర మష్రూమ్స్ తెలిసిందే కదా, చాలా మంచిది. సో మీకు చాలా టేస్టీ రెసిపీ, అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు మనం రెసిపీ గోంగూర మష్రూమ్ అని చెప్పాను కదా. ముందైతే నేను మార్నింగే గోంగూర చేసుకున్నాను ఫ్రెష్గా. ఇంకిప్పుడు వండేసుకుందాం. ముందుగా ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ మన రుచికి సరిపడినట్టుగా మనము ఈ మిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు ఒక 5 నుంచి 6 కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఇక్కడైనా వేసుకోవచ్చు, లేదంటే తర్వాత పొడుగ్గా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఈ మసాలాలోనే వేసేస్తాను. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసేసుకున్న వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. కొంచెం కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. అదేంటంటే గోంగూర మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం గోంగూర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఎక్కువ గ్రేవీ తింటారు కదా, అలా కావాలనుకున్నప్పుడు కొంచెం గోంగూర ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇది జస్ట్ ఒక 1 మినిట్లోనే మగ్గిపోతుంది కదా. వేడి తగలంగానే గోంగూర అనేది తొందరగా మగ్గిపోతుంది. మగ్గే వరకు కొంచెం కలుపుకోవాలి. మన రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని కొంచెం ఆరే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నానండి. మరి ఇది వెయిట్ ఎంత ఉందో మెన్షన్ చేసలేదు. మనకి మార్కెట్లో ఇలా దొరుకుతాయి కదా, ఇది ఒక ప్యాకెటు. దీన్ని మనము శుభ్రంగా ముందే కడిగేసుకుని అప్పుడు కట్ చేసుకుంటే, పైన ఏదన్నా ఉంటే కనుక డ్రైగా ఉన్నప్పుడే మనం క్లీన్ చేసేసుకుని అప్పుడు కట్ చేసుకుంటే మనకి దానిపైన ఉన్నవన్నీ రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. తీసుకుని సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి. దానిలోకి ఒక 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకుని దానిలోకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, వాటిని వేసి చక్కగా మనం కొంచెం మగ్గేటట్టుగా, జస్ట్ అంటే పచ్చి వాసన లేకుండా డైరెక్ట్గా వేసేదానికంటే కొంచెం ఇట్లా వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది. అది చాయిస్ అండి. మామూలుగా చాలామంది అయితే డైరెక్ట్గానే వేసేస్తారు. బట్ నేను కొంచెం ఇట్లా సాటే చేసి అప్పుడు పక్కన పెట్టుకుని లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం ఇట్లా మనం మగ్గే వరకు, మగ్గడం అంటే జస్ట్ ఇలా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఒక ఎంతసేపు 2 మినిట్స్ అంతే. ఇదిగోండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ముందు జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఆ ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకుని చక్కగా మొత్తం ఉల్లిపాయ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ ఏం ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే మనం మష్రూమ్స్ కూడా ముందే కొంచెం వేయించి పక్కన పెట్టుకున్నాము. అలాగే గోంగూరలో కూడా ఆయిల్ వేసాం కనుక తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఇలా తక్కువ ఉంది అని అనిపించినా కూడా తర్వాత సరిపోతుంది. మనకి ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. వచ్చిన తర్వాత మనం ముందు గోంగూర, పచ్చిమిర్చి అవి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. దీనిలోకి యాడ్ చేసి కొద్దిగా కొంచెం ఒక 50 ml వరకు వాటర్, అంటే మన ఇష్టం అండి, అది గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిక్సీలోకి కొద్దిగా వాటర్ పోసేసుకుని యాడ్ చేసేసుకున్నాను నేను. దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఆ మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత గరం మసాలా అనేది వేసేసుకోవాలి.
గరం మసాలా కూడా వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఇదిగోండి చూడండి, ఇంకా మనది లాస్ట్ ఫినిషింగ్గా కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని మనము దించే ముందు అంటే గ్యాస్ ఆఫ్ చేసే ముందు యాడ్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడం. ఇంకా మనకి చక్కగా కమ్మటి గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఇది మనకి రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇంకా వెజిటబుల్ పులావ్ చేసుకుంటే దానిలోకి బాగుంటుంది. ఎట్లా అంటే ఎలా తిన్నా కూడా దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా బటర్ అట్లా తగిలించామనుకోండి, ఇంకా అసలు ఆ రుచే వేరు. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నాము. మనం మామూలుగా అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చక్కగా చికెన్ మటన్ తోటి చేసుకుంటాము. తినని వాళ్ళ కోసం ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది. మరి రెసిపీ అయితే ఇదండి. నేను చేసే పద్ధతి చూపించాను. మరి మీరు ఎలా చేస్తారు? ఇలా కాకుండా ఇంకేదైనా ఆల్రెడీ మీరు చేస్తే ఆ రెసిపీని మనకి ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను ఆ రెసిపీని ట్రై చేసి మీకు మళ్ళీ వేరే వాళ్ళకి అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను యూట్యూబ్ ద్వారా. సో ఏంటంటే మనకు తెలిసిన నలుగురికి ఇంకా రకరకాలుగా, ఇప్పుడు ఒక రెసిపీని ఒకలాగే చేయం కదా, డిఫరెంట్ టైప్స్లో చేస్తాం కదా, అలా మళ్ళీ వేరే వీడియో ద్వారా చూపించడానికి అవకాశం ఉంటుంది. మరి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.